ఎండాకాలంలో కూడా మొగ్గలు సరిగా రావడం లేదా? అయితే మీరు తప్పులు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నేచర్ లవర్ నా యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే మల్లె మొక్క గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఎండాకాలం అనమాట. ఎండాకాలంలో మల్లె మొక్కలు అనేవి ఎక్కువగా ఫ్లవరింగ్ వస్తూ ఉంటాయి. అలాంటిది మీ ఇంట్లో ఉన్న మల్లె మొక్కకి అసలు మొగ్గలు కూడా రావట్లేదు అంటే మీరు ఎలాంటి తప్పులు చేస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నేచర్ లవర్ నా యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మల్లె మొక్క గురించి తెలుసుకుందాం. సో మల్లె మొక్క అనగానే ఎండాకాలం మనకి బాగా గుర్తొస్తుంది. ఎందుకంటే ఎండాకాలంలోనే మల్లెపూలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. దాని యొక్క సువాసన కావచ్చు, దాని యొక్క ఫ్లవరింగ్ కావచ్చు, మనందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సో అలాంటి టైంలో కూడా మీ ఇంట్లో ఉన్న మల్లె మొక్కకి అసలు కనీసం మొగ్గలు కూడా రావట్లేదు అంటే మీరు ఈ చిన్న చిన్న తప్పులు చేస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తప్పులు ఏంటో ఈ వీడియోలో ఫస్ట్ మిస్టేక్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఓవర్ వాటరింగ్ అనమాట. మొక్కకి వాటర్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటాం. అంటే మొక్క ఎక్కువగా పూలు పోయాలి, ఎండకి వాడిపోతుందేమో, ఎండిపోతుందేమో, చచ్చిపోతుందేమో అని చెప్పేసి ఏం చేస్తామంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 టైమ్స్లో కూడా మనం వాటరింగ్ ఇస్తూ ఉంటాము. సో అది చాలా రాంగ్ అనమాట. అయితే మనకు వాటరింగ్ ఇచ్చే ద బెస్ట్ టైం ఏంటి అంటే మార్నింగ్ 6 to 7 లోపు వాటర్ అనేది ఇచ్చేయాలి. ఈవినింగ్ 6 దాటాక వాటరింగ్ అనేది చేయాలన్నమాట. అంతేగాని ఈ మిడిల్ టైంలో మీరు ఎప్పుడు వాటరింగ్ ఇచ్చినా కూడా మొక్క అనేది చనిపోతుంది. ఎక్కువగా వాటర్ వేసినా కూడా వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు బాగా పువ్వులు రావాలి అంటే, మొగ్గలు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే. అదేంటి అంటే మార్నింగ్ చెప్పాను కదా టైము 6 నుంచి 7 ఈ మధ్య టైంలో వాటర్ అనేది ఇచ్చేసేయండి. ఈవినింగ్ వచ్చేసరికల్లా అసలు పూర్తిగా సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత అంటే 6 దాటిన తర్వాత మీరు మొక్కలకి వాటరింగ్ అనేది చేయొచ్చు. అప్పుడు అయితేనే మీ మల్లె మొక్కలు చాలా హెల్తీగా వచ్చి మొగ్గలు అనేవి అందిస్తాయి. ఇక సెకండ్ మిస్టేక్ చూసుకుంటే కనుక ఓవర్ సన్లైట్ అండి. సో ఓవర్ సన్లైట్ ఏంటంటే మీకు తెలుసు, ఎక్కువగా ఎండలో పెట్టడం అన్నమాట మొక్కని. చాలామంది ఏం చేస్తారంటే కుండీలో పెంచే వాళ్ళు మొక్కకి ఎక్కువ ఎండ అవసరం అని చెప్పేసి ఎక్కువగా ఎండలో పెట్టేస్తూ ఉంటారు. సో అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి అసలు సమ్మర్లో ఎండలు ఎట్లా ఉంటున్నాయో మనందరికీ తెలుసు. చాలా విపరీతమైన ఎండలు ఉన్నాయి. వాటికి మనమే తట్టుకోలేకపోతున్నామంటే అసలు మొక్కలు ఎలా తట్టుకుంటే చెప్పండి. కనీసం 6 నుంచి 8 గంటలు ఎండ ఉంటే సరిపోతుంది. మీరు కౌంట్ చేసుకోండి. మీరు మీ మొక్కని ఎండలో పెట్టి మీరు ఎప్పుడైతే ఎండ నుంచి బయటకు తీయాలనుకుంటున్నారో, లోపల పెట్టాలనుకుంటున్నారో ఆ టైం వరకు కౌంట్ చేసుకోండి. సో అదే మీకు పర్ఫెక్ట్ టైం అనమాట. అంతేగాని మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5:30 వరకు కూడా ఎండలో పెట్టేస్తాను అంటే మీ మొక్క తొందరగా చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో చాలామంది ఏం చేస్తుంటారంటే ఆ బయట ఉన్నటువంటి మొక్కలు అంటే నేల మీద నాటిన మొక్కలు అయితే పర్వాలేదు, ఎందుకంటే దానికి నచ్చినన్ని పోషకాలు అందుతూ ఉంటాయి. అన్లిమిటెడ్ సాయిల్ ఉంటుంది కాబట్టి దానికి నచ్చిన సోర్సెస్ అన్నీ కూడా నేలలో నుంచి తీసుకుంటుంది. కానీ కుండీలో పెట్టేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? సో కుండీలో జాగ్రత్తగా ఎందుకు ఉండాలి అంటే అది మనం లిమిటెడ్ అనమాట. మట్టి మనం కొంచెమే వేస్తాం కాబట్టి ఆ కొంచెం మట్టిలోనే అనేక పోషకాలు అనేవి మొక్కకు అందించాలి, ఓకేనా? సో అలా అందించినప్పుడే మొక్క అనేది హెల్తీగా ఉంటుంది. అట్లా అని చెప్పేసి మనం మొక్కని ఎండలోనే గంటల తరబడి పెట్టామంటే మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. మీకు అసలు మొగ్గలు కాదు కదా, మీ దగ్గర ఉన్న మొక్క కూడా మీ సొంతం కాదనమాట. ఓకే, థర్డ్ టిప్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇఫ్ యూ వాంట్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ ఎలాంటి మొక్కల గురించి వీడియోస్ చేయమంటారని చెప్పేసి. సో వాటి గురించి నేను మ్యాక్సిమం వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? ఓకే, థర్డ్ టిప్ వచ్చేసి ఏంటి అంటే మొక్కకున్న ఆకులను తుంచేయడం అనమాట. సో చాలామంది ఏంటి అంటే ఆకులను తుంచేస్తే మొక్క చనిపోతుందేమో లేదా మొక్క పాడైపోతుందేమో అనుకుంటారు. బట్ అది జరిగిన పని అండి. ఎందుకంటే మనం మొక్క యొక్క ఆకులను తుంచేటప్పుడు ఏం జరుగుతుంది అంటే అసలు ఆకులకి వచ్చేటటువంటి ఎనర్జీ అంతా కూడా మల్లె మొగ్గలు రావడానికి ఇస్తుందన్నమాట. సో చాలామంది ఏం చేస్తారంటే ఆకులు ఎక్కువగా ఉంటే మొక్క హెల్తీగా ఉంటుందేమో, ఆకులు ఎక్కువగా ఉంటే మొక్క హెల్తీగా ఫ్లవరింగ్ వస్తాయేమో అని అనుకుంటారు. సో అది రాంగ్ అనమాట. ఆకుల్ని పెంచాలనుకుంటే అసలు మీరు మొగ్గల జోలికి వెళ్ళకూడదు అనమాట, ఓకేనా? సో మీకు ఆకులు కావాలి అనుకుంటే ఆకులనే పెంచండి. ఆకులు పెరిగేంత వరకు వాటరింగ్ వేయండి, అంతే. ఇంక మీకు మొగ్గలోనే మీకు మీ లైఫ్లో ఇంకా రావన్నమాట మీ మల్లె చెట్టుకి. సో అట్లా కాదు, నాకు ఆకులతో పాటు మొగ్గలు కావాలి అనుకుంటే మీ మల్లె మొక్కకి ఆకుల్ని ఈ సీజన్లో మీరు తీసారంటే వితిన్ ఒక 2-3 వీక్స్లో మీకు మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. సో వెంటనే మీరు ఈ టిప్స్ అన్నీ కూడా నేను చెప్పే ప్రతి టిప్ కూడా స్టెప్ బై స్టెప్ మీరు వీడియో చూస్తూ మీ మల్లె మొక్కకి టిప్స్ అనేవి ఇచ్చారంటే చాలా అంటే చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో మీ మల్లె మొక్క అనేది మొగ్గలిస్తుంది, ఓకేనా? ఓకే, ఇక ఫోర్త్ టిప్ చూసుకున్నట్లయితే మొక్కకి ఎరువులు ఇచ్చే పద్ధతి, ఓకేనా?
సో చాలామంది ఏంటంటే మొక్క మంచిగా హెల్తీగా ఉండాలని చెప్పేసి ఎక్కువగా ఎరువులు ఇస్తూ ఉంటారు. సో అది మీరు చేసే పెద్ద మిస్టేక్ అనమాట. ఎందుకు అంటే మొక్కకి ఎంత ఎక్కువ ఎరువులు ఇస్తే అంత వేడిని పుంజుకుంటుంది. సో వేడి ఎక్కువైందంటే కింద వేర్లు అనేవి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ మొక్కకి ఎక్కువగా వేడి ఇచ్చే ఎరువులు వేయకండి. సో వేడి ఇచ్చే ఎరువులు కాకపోయినా ఎరువులు ఎక్కువగా వేసినా కూడా మొక్కకు అనేది వేడి అందుతుంది. సో ఆ వేడి వల్ల ఏమవుతుందంటే వేర్లు అనేవి చనిపోయి అసలు మొక్క అంతా కూడా చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మీరు ఎరువుల్ని వేయొద్దు. ఓకేనా? కావాలైతే మీరు ఎండాకాలంలో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి మొక్కకి. ఓకేనా? మీరు మల్లె మొక్కకి ఎంత మంచిగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చారంటే అంత మంచిగా మీకు ఫ్లవరింగ్ అనేది ఇస్తుంది. ఓకేనా? సో మీకు మల్లె మొగ్గలు అనేవి ఎక్కువగా తెల్లగా పెద్దగా కావాలంటే మీరు వారానికి 2 లేదా 3 సార్లు ఏం చేస్తారంటే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, సో వాటిని మొక్క యొక్క మొదల్లో వేయండి. నెక్స్ట్ వచ్చేసి వారానికి 2 లేదా 3 సార్లు మీరు ఇట్లా డివైడ్ చేసుకోండి. బియ్యం నీళ్ళు వేసిన రోజు మీరు ఇప్పుడు చెప్పేది వేయకూడదు, ఇప్పుడు చెప్పేది వేసే రోజు మీరు బియ్యం నీళ్ళు వేయకూడదు. ఓకేనా? ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు మొక్కకి ఫెర్టిలైజర్స్ ఇచ్చారంటే మీ మొక్క అసలు తిరుగు లేనటువంటి ఫ్లవర్స్ని మీకు ఇస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే బియ్యం కడిగినట్టు వాటర్ వేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మజ్జిగ. సో ఇది ఎండాకాలం కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో మజ్జిగ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో మజ్జిగని కూడా పుల్లగా ఉండాలి. అది పుల్లటి మజ్జిగని కూడా మీరు మొక్క మొదల్లో వేశారంటే ఫ్లవరింగ్ అనేది చాలా బాగా ఉంటుంది. అండ్ మొక్క యొక్క ఆకులు కూడా చాలా గ్రీనీగా ఉంటాయి. అండ్ మొగ్గలు కూడా వచ్చాయంటే అసలు ఫ్లవర్స్ విచ్చుకున్నంత వరకు కూడా మొగ్గలు అనేవి రాలిపోకుండా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో నేను చెప్పినట్టే ఈ టిప్స్ అన్ని మీరు పాటించారంటే మీ మల్లె మొక్కకి చాలా ఈజీగా గ్రోతింగ్ అనేది వస్తుంది. ఓకేనా? ఈ వీడియో చివరిలో నేను ఒక బెస్ట్ టిప్స్ అనేవి చెప్తాను. అసలు మొక్క పోయకపోవడానికి గల కారణాలు ఏంటి, అసలు మొగ్గలు ఎందుకు రావట్లేదో వీడియో ఎండింగ్లో చెప్తాను. కాబట్టి అసలు మీ మల్లె మొగ్గలు రాకపోవడానికి గల రీజన్స్ ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మొక్క అనేది మెచ్యూరిటీ స్టేజ్కి రాకపోవడం. ఓకేనా? చిన్న మొక్క వేసి 1 సంవత్సరం అవుతుంది అనుకున్నారనుకోండి, అది అప్పుడే ఫ్లవరింగ్ అనేది రాదనమాట. సో మీరు దానికి ఏవేవో చేసి ఇబ్బంది పెట్టద్దు. ఓకేనా? ఓకే, సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే మీరు మొక్కకి సరైనటువంటి కేరింగ్ చూపించకపోవడం. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి టిప్ కూడా మీరు పాటించారంటే మీ మొక్క అసలు మీరు మీ గార్డెన్లో నాటి ఒక 2 లేదా 3 సంవత్సరాలు అయినా కూడా అసలు మొగ్గలు రావట్లేదు అంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి టిప్ని కూడా పాటించారంటే మీ మల్లె మొక్క అప్పటి నుంచి ప్రతి సీజన్లో కూడా మీకు చాలా అంటే చాలా ఎక్కువ మొగ్గల నుంచి మిమ్మల్ని ఎంతో హ్యాపీ చేస్తుందన్నమాట. కాబట్టి నేను చెప్పినటువంటి ప్రతి గార్డెనింగ్ టిప్స్ కూడా మీరు పాటించి అండ్ మీ యొక్క రిజల్ట్ అనేది ఎట్లా ఉందో నాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ కూడా చేయండి. మీరు ఇట్లా చేసిన దాని గురించి ఫ్లవరింగ్ అనేది ఎట్లా వచ్చింది ఏంటి అని మీరు నాకు కామెంట్ చేశారంటే నాకు తెలుస్తుంది అనమాట. ఓకే, చూస్తారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందంటే జస్ట్ ఒక లైక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన నేచర్ లవర్ నాగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రాబోయే వీడియోస్లో సిరీస్ వారీగా నేను వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాను. ఎందుకు అంటే సమ్మర్లో ఎట్లాంటి ప్లాంట్స్ పెంచాలో అసలు గార్డెనింగ్ లవర్స్కి సరిగా అర్థం కావట్లేదు అనమాట. సో దాని మీద ఒక వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో కాబట్టి అది మీరు చూడాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వాలి. సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ అంటే మీకు తెలుసు. ఎందుకంటే మనం అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా ఫస్ట్ నోటిఫికేషన్గా మీకే వస్తుంది. సో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.